మంగ్లీ కేసుపై ప్రభుత్వం వెంటనే సిట్ లేదా సిట్టింగ్ జడ్జితో సమగ్ర విచారణ చేపట్టాలని బాధితుల తరపున న్యాయవాది సుబ్బారావు డిమాండ్ చేశారు. బాధితులకు ఇప్పటికీ న్యాయం జరగకపోవడం ఆందోళనకరమని అన్నారు. బాధితులు తీవ్ర మానసిక, ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నప్పటికీ ప్రభుత్వం స్పందించడం లేదని విమర్శించారు. ఈ కేసులో ఇప్పటికే పలువురు బాధితులు మృతి చెందారని, మరికొందరు ఆత్మహత్యకు పాల్పడే పరిస్థితులు ఉన్నాయని తెలిపారు. ప్రధాన నిందితులను వెంటనే అరెస్ట్ చేసి బాధితులకు న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ అంశంని సీఎం దృష్టికి తీసుకెళ్లి బాధితులకు న్యాయం జరిగే వరకు పోరాటం కొనసాగిస్తామని స్పష్టం చేశారు. ఈ రోజు ప్రెస్ మీట్ కి గల కారణం మీ అందరికీ తెలుసు. ఎవరైతే కల్ప్రిట్స్ ఉన్నారో వాళ్ళని అరెస్ట్ చేయడంలో తెలంగాణ పోలీస్ వ్యవస్థ తీవ్రంగా విఫలమైంది. అదేవిధంగా ఇప్పటి వరకు కూడా ఫ్రాడ్ ట్రాన్సాక్షన్ జరిగినప్పటికీ కూడా ఈ రోజు 2,000 రూపాయల ఫ్రాడ్ ట్రాన్సాక్షన్ జరిగితే అకౌంట్లు ఫ్రీజ్ చేస్తున్నటువంటి తెలంగాణ పోలీస్ వ్యవస్థ మరి లక్షల్లోనూ కోట్లలోనూ జరుగుతున్నటువంటి ఆ ట్రాన్సాక్షన్ గురించి ఎందుకని వాళ్ళ అకౌంట్ ఫ్రీజ్ చేయలేదు, వాళ్ళని అరెస్ట్ చేయలేదు. చాలా వరకు మీరందరూ చూస్తూనే ఉన్నారు. అడ్వకేట్ సుబ్బు మీరు వాళ్ళతో టైఅప్ అయ్యారా, లేదంటే వాళ్ళతో మీరు లాలూచీ పడ్డారా, మీరు వాళ్ళతో అంటే డబ్బులు ఏమైనా తీసుకుని కేసు వదిలేశారని ప్రజలందరూ అంటున్నారు. కాబట్టి నైతిక బాధ్యతగా ఈరోజు ప్రెస్ మీట్ కూడా పెట్టడం జరిగింది. దానిలోని భాగంగా మీకు ఆంతర్యం కూడా చెప్పడం జరిగింది. అడ్వకేట్ సుబ్బు ఎక్కడ కూడా కల్పిట్ అవ్వలేదు, ఎవరి దగ్గర లంచం తీసుకోలేదు, ఈ కేసును వదిలేదు. ఖచ్చితంగా ఇప్పుడు ఆ వెకేషన్ కోర్టు ఓపెన్ అవడం, వెకేషన్ అయిపోయింది, కోర్టు ఓపెన్ అవడంతో తెలంగాణ రాష్ట్ర ఉన్నత న్యాయస్థానంలో 7వ తారీఖు నుంచి ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళందరి తరఫున ప్రైవేట్ కంప్లైంట్లు వేసి మంగ్లీ గారు అండ్ కో మీద అందరి మీద కేసులు వేయడం జరుగుతుంది. ఖచ్చితంగా ఇది అందరూ ప్రజలు గమనించండి. నేను మీడియా వేదిక కూడా మీ అందరికీ చెప్పేది ఒకటి ఏంటంటే అడ్వకేట్ సుబ్బు ఎక్కడ కూడా లంచాలు తీసుకోలేదు, ఎక్కడ కూడా ఈ కేసును వదిలిపెట్టలేదు. బాధితుల తరఫున ఆఖరి వరకు పోరాటం చేస్తా. నేను రికార్డులో ఉండి నేను వకాలతులో ఉన్నంత వరకు ఖచ్చితంగా బాధితుల తరఫున నేను పోరాటం చేస్తా. సో దయచేసి నేను అందరికీ కోరుకునేది ఒకటి, సీఎం రేవంత్ రెడ్డి గారు దీని మీద ఖచ్చితంగా ఒక సిట్ లాంటి విచారణ సంస్థను వేయండి. ఖచ్చితంగా ఈ కేసు విషయంలో ఒక కొలిక్కి వచ్చేంత వరకు బాధితులకు న్యాయం